అందరికీ నమస్కారం. సంహిత సిజిఎంపి తెలుగు యూట్యూబ్ ఛానల్ మొదటి ఎపిసోడ్కి స్వాగతం. వెల్కమ్ టు ఎపిసోడ్ 1. డిస్క్లైమర్: ఈ ఛానల్లో అందుబాటులో ఉన్న సమాచారం, అభిప్రాయాలు మరియు వ్యాఖ్యలు పూర్తిగా నా వ్యక్తిగతం, వివిధ ఇంటర్నెట్ వనరుల పరిశోధనల నుండి సేకరింపబడింది మరియు నా పరిజ్ఞానం మేరకు ధృవీకరింపబడింది. ఇవి నా ప్రస్తుత లేదా పూర్వపు సంస్థల అభిప్రాయాలను ప్రతిబింబింపవు. సవరణలు లేదా తదుపరి విచారణ కోసం దయచేసి నేరుగా సంహిత cgmp@gmail.com సంప్రదించండి. వృత్తిపరమైన అమలు కొరకు మీ సంస్థల SOPs మరియు రెగ్యులేటరీ గైడెన్స్ను ప్రమాణంగా తీసుకోండి. ప్రఖ్యాతి చెందిన NRI ఇండస్ట్రియలిస్ట్, వితరణశీలి శ్రీ పైళ్ళ మల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. నేను ఆయన స్థాపించిన సంస్థ సైజన్ ఫార్మాస్యూటికల్స్లో పనిచేస్తున్నాను. ఈ సంస్థ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంది. అందరికీ తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నా పేరు పన్నాల రఘురామ్. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా GMP గురించి నా అనుభవం మరియు అవగాహనను మీతో పంచుకుంటున్నాను. ఇక్కడ చెప్పే అభిప్రాయాలు నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఇవి నా పూర్వ లేదా ప్రస్తుత సంస్థల అధికారిక అభిప్రాయాలు కావు. CGMP అంటే కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. దీన్ని తెలుగులో ప్రస్తుత మంచి తయారీ ప్రమాణాలు అని కూడా చెప్పవచ్చు. సరస్వతీ దేవిని స్మరించే శ్లోకంతో మన ఎపిసోడ్ ప్రారంభిద్దాం. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ పూనితిన్, నీవు నా యుల్లంబందున నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లున్ బల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లభజాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. ఇది ఒక అజ్ఞాత రచయిత రాసిన చాటు. మన మొదటి అధ్యాయం పేరు అంకురం. CGMP వివరాలలోకి వెళ్లే ముందు కొన్ని సంగతులు. నేను 1993లో నా ఉద్యోగాన్ని కెమినార్ డ్రగ్స్ అనే సంస్థలో ప్రారంభించాను. అది ప్రస్తుతం డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్. ఆ రోజుల్లో బేగంపేటలో ఒక చిన్నదే కానీ ప్రభావవంతమైన ఒక లైబ్రరీ ఉండేది. అదే అంకుర్ నాలెడ్జ్ సెంటర్. అక్కడ నేను చదివిన మొదటి పుస్తకం చాలా రోజులు నేను మర్చిపోలేదు. అది W.E. డెమింగ్ గురించిన పుస్తకం. మనం అందరం PDCA సైకిల్, TQM వంటి పదాలు తరచూ వింటూ ఉంటాము. అవి కేవలం క్వాలిటీ టూల్స్ కాదు. అవి డెమింగ్ ప్రతిపాదించిన ఆలోచన విధానం, ఒక తత్వం, ఒక సంస్కృతి. ఆ పుస్తకం పేరు కూడా ఎంతో అర్థవంతంగా ఉంది. ద అమెరికన్ హూ టాట్ ద జపనీస్ అబౌట్ క్వాలిటీ. అంకుర్లో నేను ఇంకా ASQ, అమెరికన్ సొసైటీ ఫర్ క్వాలిటీకి చెందిన క్వాలిటీ ప్రోగ్రెస్ మ్యాగజైన్ని చదివేవాడిని. అందులో కొన్ని బొమ్మలు, కేస్ స్టడీస్, గ్రాఫిక్స్ ఇవన్నీ నన్ను నాణ్యతా ప్రపంచంలోకి మరింత లాగాయి. కెమినార్లో ఉన్నప్పుడు నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని పేరు రాజేష్ సదానందన్. ఆయన చాలా యాక్టివ్, ఇన్ఫ్లుయెన్షియల్. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ISI అప్సిగూడలో ఉంది. దాంట్లో SQC స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ కోర్స్ చేసి నన్ను కూడా చేయమని ప్రోత్సహించింది ఆయనే. అది 1998 సంవత్సరం. అప్పుడు నేను SQC పూర్తి చేశాను. అప్పుడు SQC అనేది కేవలం ఇంజనీరింగ్ కాలేజీలో చదివే విషయం అనుకున్నాను. కానీ ఆ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత, పూర్తి చేసిన తర్వాత నా ఆలోచన విధానం పూర్తిగా మారింది. సరే, ఇక డాక్టర్ విలియం ఎడ్వర్డ్స్ డెమింగ్ అంటే W.E. డెమింగ్ గారి గురించి కొన్ని సంగతులు. ఈ స్లైడ్ డెమింగ్ ప్రభావాన్ని 3 కోణాల్లో చూపిస్తుంది. టయోటా సంస్కృతి, డెమింగ్ అవార్డ్, భారతీయ సంస్థల విజయాలు. టయోటా తమ వ్యవస్థాపకుల పక్కనే డెమింగ్ చిత్రాన్ని వాళ్ళ లాబీలో ఉంటుంది. అదే ఆ పుస్తకంలో చదివాను నేను. ఇది ఒక గౌరవం సూచకమే కాదు, టయోటా నాణ్యత విప్లవానికి ఆయన చేసిన సేవలు, వారి సంస్థ సంస్కృతిని మార్చిన ప్రభావం మరియు TQM వ్యవస్థకు ఆయన ఇచ్చిన పునాది అత్యున్నత గుర్తింపు. అది ఒక విదేశీయుడికి ఇచ్చిన గౌరవం కాదు, ఒక దేశం తన పరిశ్రమను మార్చిన గురువుకి ఇచ్చిన నమస్కారం. PDCA, TQM వంటి సూత్రాలు ఎలా ప్రపంచ పరిశ్రమలను మార్చాయో విజువల్గా చూపిస్తుంది. జపాన్ తర్వాత అత్యధిక డెమింగ్ విజేతలు భారత్ నుండే రావటం భారతీయ ఇంజనీరింగ్ నాణ్యత సంస్కృతి ఎంత బలపడిందో తెలియజేస్తుంది. మహీంద్రా అండ్ మహీంద్రా, TVS ఇలా ఎన్నో సంస్థలు డెమింగ్ అవార్డుని గెలుచుకున్నాయి.
భారతదేశం ప్రపంచంలో ఒక ప్రధాన ఔషధ ఉత్పత్తి కేంద్రం. ఏపీఐలు, వ్యాక్సిన్స్ మరియు ఫినిష్డ్ డోసేజ్ ఉత్పత్తుల ఎగుమతిలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచంలో అనేక దేశాలు భారతీయ ఔషధాలపై ఆధారపడుతున్నాయి. దాదాపు 200 దేశాలకు మన ఔషధాలు ఎగుమతవుతున్నాయి. ఈ విజయానికి ప్రధాన కారణం భారత ఫార్మా పరిశ్రమలో ఉన్న నైపుణ్యం మరియు నాణ్యతా ప్రమాణాలు. మన తెలుగు రాష్ట్రాలు కూడా ఈ పరిశ్రమలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అందుకనే తెలుగు మాట్లాడే ఉద్యోగులకు ఇంగ్లీష్లో ఉన్న జిఎంపి విషయాలను తెలుగులో వివరించడం అవసరం. అందరం మాతృభాషలోనే ఆలోచిస్తాం. అందుకే బేసిక్స్ని స్పష్టంగా అర్థం చేసుకునేలా చేయాలన్నదే నా ప్రయత్నం. ఇవి చాలామందికి తెలియని విషయాలు కాదు, కొత్త విషయాలు కాదు. కానీ మాతృభాషలో వినిపించకపోవటం వల్ల కొంచెం దూరంగా అనిపిస్తాయి. నేను ఒక చిన్న పట్టణంలో చదివి హైదరాబాద్కి వచ్చాక ఇంగ్లీష్ అవగాహన చేసుకోవటం మరియు మాట్లాడటం కొంచెం కష్టంగా అనిపించింది. నేటి తరానికి ఆ ఇబ్బందులు లేకుండా ఉండాలని సంహిత సిజిఎంపి తెలుగులో అనే ఛానల్ మొదలుపెట్టాను. ఔషధ ఉత్పత్తి నియంత్రణ చరిత్రను మార్చిన కీలక సంఘటనలు. 1902లో బయలాజికల్ కంట్రోల్ యాక్ట్ వచ్చింది. సో దీని నేపథ్యం సెయింట్ లూయిస్లో గుర్రం నుండి సేకరించిన డిప్థీరియా యాంటీటాక్సిన్స్ వల్ల టెటనస్ వ్యాపించి 13 మంది పిల్లలు మరణించారు. సో 1906లో ప్యూర్ ఫుడ్ అండ్ డ్రగ్స్ యాక్ట్ వచ్చింది. దీని నేపథ్యం ఏంటంటే అపరిశుభ్రమైన పరిస్థితులు మరియు స్నేక్ ఆయిల్ వంటి తప్పుదారి పట్టించే మందులపై ప్రజాగ్రహం పెరిగింది. దానివల్ల లేబులింగ్ తప్పనిసరి చేస్తూ కల్తీ మరియు తప్పుడు బ్రాండింగ్ నిషేధించారు. 1937లో ఎలెక్సిల్ సల్ఫానిమైడ్ విపత్తు, ఎలెక్సిల్ సల్ఫానిమైడ్ డిజాస్టర్ అంటారు, అది వచ్చి దానివల్ల 100 మందికి పైగా కల్తీ మందులు వాడటం వల్ల మరణించారు. దీనివల్ల 1938లో ఫెడరల్ ఫుడ్ అండ్ డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ వచ్చింది. సో 1941లో సల్ఫోథేజోల్ విపత్తు, సల్ఫోథేజోల్ మాత్రలు ఫినోబార్బిటాల్ అనే సెడేటివ్తో కలుషితం వల్ల 100 మందికి హాని జరిగింది. క్వాలిటీ కంట్రోల్ మరియు తయారీ ప్రక్రియ నియంత్రణపై, ప్రాసెస్ కంట్రోల్పై దృష్టి పెట్టడం ప్రారంభమైంది. 1962 ప్రపంచం మొత్తం జరిగింది. ఇది అమెరికాలో జరగలేదు, యూరోప్ మరియు కెనడాలో విపత్తు జరిగింది. థాలిడమైడ్ ఘటన అంటారు దాన్ని. గర్భిణీ స్త్రీలకు మార్నింగ్ సిక్నెస్కి వాడే మందు ఇది. ఇది తీసుకోవటం వల్ల వాళ్ళకి పుట్టిన పిల్లలు అవయవ లోపంతో పుట్టారు. దీని ప్రభావం కేఫవర్ హ్యారిస్ సవరణ, దీన్ని కేఫవర్ హ్యారిస్ అమెండ్మెంట్ అంటారు. అది మందులకి ఎఫికసీ కంపల్సరీగా ప్రూవ్ చేయాలని సిజిఎంపి తప్పనిసరి చేసింది. దాని గురించి వచ్చే స్లైడ్లో పూర్తిగా చెప్తాను. 1982లో టైల్నాల్ సైలైడ్ మరణాలు. చికాగోలో టైల్నాల్లో సైనైడ్ కలవటం వల్ల కొంతమంది మరణించారు ఆ మాత్రలు వేసుకోవటం వల్ల. సో దీనివల్ల ట్యాంపర్ ఎవిడెంట్ ప్యాకేజింగ్ అనేది తప్పనిసరి చేశారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం, థాలిడమైడ్ ఆమోదించకుండా నిలిపివేసింది ప్రాణాలను రక్షించిన ధైర్యవంతురాలు డాక్టర్ ఫ్రాన్సిస్ కెల్సీ. ఆమె నిర్ణయం అమెరికా పబ్లిక్ హెల్త్ చరిత్రలో అత్యంత కీలకంగా మార్పుగా నిలిచింది. ఆమె పేరు మీద ఎస్టాబ్లిష్ చేసిన అవార్డు ఆమెకే మొదటగా ఇచ్చారు. ఆమెకు ప్రెసిడెంట్ అవార్డు సహా ఎన్నో జాతీయ గౌరవాలు లభించాయి. ఇందాక చెప్పిన టైల్నాల్ మరణాలు అనేది నెట్ఫ్లిక్స్లో ఒక 3 parts ఎపిసోడ్స్గా సీరియల్గా ఉంది. మీకు ఎవరికి నెట్ఫ్లిక్స్ అందుబాటులో ఉంటే అది చూడొచ్చు. 2003లో మార్పు ఒక చిన్న సంఘటనతో మొదలైంది. వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక ఆర్టికల్లో ఫార్మా పరిశ్రమ ఇంకా పాత పద్ధతుల్లోనే నడుస్తోందని, ఇతర పరిశ్రమలతో పోలిస్తే వెనకబడుందని చూపించింది. అది పరిశ్రమకు ఒక అద్దంలా పనిచేసింది. యుఎస్ఎఫ్డిఏ వెంటనే పాజిటివ్గా స్పందించి ఫార్మస్యూటికల్ సిజిఎంపీస్ ఫర్ ద 21st century అనే ఆధునీకరణ ప్రయాణాన్ని ప్రారంభించింది. తర్వాత 2004లో ఐబిఎం అంటే కంప్యూటర్స్ చేసే సంస్థ ఒక వేరే విభాగం ఉంది. వాళ్ళు ఫార్మా మీద రీసెర్చ్ చేసి ఒక ఆర్టికల్ని ప్రచురించారు. సో అందులో ఏం చెప్పిందంటే కంప్లైన్స్ ఖర్చులు కొన్ని సంస్థల్లో ఆపరేటింగ్ బడ్జెట్లో 25% వరకు చేరుతున్నాయి అని. కానీ అదే సమయంలో ఒక శక్తివంతమైన సందేశాన్ని కూడా ఇచ్చింది. ఒక లైన్ ఉంటుంది దాంట్లో, సిజిఎంపీ ఇస్ నాట్ ఏ బ్లాక్ ఆర్ట్ అని. అంటే జిఎంపీ అనేది రహస్యమైన కళ కాదు, సిస్టమ్స్, రిస్క్ మేనేజ్మెంట్, డేటా ఆధారిత నిర్ణయాలపై నడిచే శాస్త్రం అని. రిస్క్ మేనేజ్మెంట్ను సరిగ్గా అమలు చేస్తే 40-50% ఖర్చులు తిరిగి పొందవచ్చని ఐబిఎం చూపించింది, అంటే సూచన చేసింది. 2005లో ఇంకొక వైట్ పేపర్ని ఐబిఎం పబ్లిష్ చేసింది, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రమ్ ఆర్ట్ టు సైన్స్, మెటమార్ఫసిస్ ఆఫ్ ద సైన్స్ అని, ఫార్మస్యూటికల్ సైన్స్ అని. అందులో ఒక ప్రసిద్ధమైన వాక్యం ఉంది, క్వాలిటీ ఈజ్ ఎ సిండ్రిల్లా ఫంక్షన్ అని. అంటే నాణ్యతను పరిశ్రమ ఇంకా చాలా కాలం దాన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా చూస్తుందని.
కానీ క్యూబీడీ, పిఏటి వంటి భావనలు ఆ సిండ్రెల్లాను పరిశ్రమలో అత్యంత కీలకమైన డేటా ఆధారిత ముందస్తు అంచనా వేసే శాస్త్రంగా మార్చాయి. సో అంతలో 2008 వచ్చింది. ఈ 2 వైట్ పేపర్స్ని తీసుకొని ICH Q10 అనే గైడెన్స్ని తయారు చేసింది. సో ఫార్మస్యూటికల్ క్వాలిటీ సిస్టమ్ని డిఫైన్ చేసింది. డెవలప్మెంట్ నుండి డిస్కంటిన్యూయేషన్ వరకు మొత్తం ఆ లైఫ్ సైకిల్ని ఒక ఫ్రేమ్వర్క్లోకి తీసుకొచ్చింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ICH Q10 కాన్సెప్ట్ పేపర్ IBM వైట్ పేపర్లను నేరుగా కోట్ చేసింది. అంటే IBM చూపించిన ఆర్ట్ టు సైన్స్ మార్పు, రిస్క్ బేస్డ్ క్వాలిటీ దిశ ఇవన్నీ ICH గ్లోబల్ స్టాండర్డ్గా అంగీకరించిందని చెప్పాలి. ఈ మొత్తం ప్రయాణాన్ని ఒకే సందేశం చెప్తుంది. గతంలో మనం టెస్టింగ్ ద్వారా తప్పులను పట్టుకునేవాళ్ళం, ఇప్పుడు శాస్త్రం ద్వారా తప్పులు పుట్టకుండా అడ్డుకుంటున్నాం. ఇక భారతదేశంలో మనకి సంబంధించిన నియమం ఏంటంటే షెడ్యూల్ M అనేది భారతదేశంలో ఔషధ తయారీకి సంబంధించిన ఒక ముఖ్యమైన నియమావళి. అది మీ అందరికీ తెలుసు. ఇది GMP అమలు కోసం రూపొందింపబడిన అధికారిక మార్గదర్శకం. ఇటీవల ఈ మార్గదర్శకాలు 28 డిసెంబర్ 2023 సవరింపబడ్డాయి. ఈ సవరణలు జనవరి 1, 2026 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం భారత ఫార్మా పరిశ్రమను అంతర్జాతీయ ప్రమాణాలకు దగ్గరగా చేయటం. దీంతో భారతీయ ఔషధాల నాణ్యత మరింత బలపడుతుంది. కానీ ప్రస్తుతం షెడ్యూల్ M తెలుగులో అందుబాటులో లేదు. హిందీ మరియు ఇంగ్లీష్లో DCGA వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో నియంత్రణ సంస్థలు చాలా ముఖ్యమైనవి. ఈ సంస్థలు ఔషధాల నాణ్యత, భద్రత మరియు ప్రభావాన్ని పర్యవేక్షిస్తాయి. అది US FDA అవ్వచ్చు, ఇండియాలో DCGA అవ్వచ్చు. అవి క్వాలిటీ, సేఫ్టీ అండ్ ఎఫికసీకి అవి నియంత్రిస్తాయి. భారతదేశంలో కొన్ని ప్రధాన నియంత్రణ సంస్థలు పనిచేస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి DCGI, CDSCO మరియు NABL. ఈ సంస్థలు కలిసి దేశంలో ఔషధ నియంత్రణ వ్యవస్థను నిర్వహిస్తాయి. ఇవి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక మన భారతదేశంలో ఉన్న ఔషధ సంస్థల గురించి మాట్లాడుతుంటే ప్రపంచ ఎగుమతుల్లో మన వాటా ప్రపంచవ్యాప్తంగా జనరిక్ వాల్యూమ్లో భారతదేశం 20% వాటా కలిగి ఉంది. దీనిని బట్టి అంతర్జాతీయ స్థాయిలో మన ఔషధాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల విశ్లేషణ 2026 నాటికి తెలుగు రాష్ట్రాల వాటా ఇలా ఉండబోతోంది. API తయారీలో తెలంగాణ 32%, ఆంధ్రప్రదేశ్ 24%, మొత్తం భారతదేశంలో 56% వాటాను కలిగి ఉన్నాయి. అలాగే వ్యాక్సిన్ క్యాపిటల్గా హైదరాబాద్, బల్క్ డ్రగ్ హబ్గా వైజాగ్ నిలుస్తున్నాయి. పుట్టుపూర్వోత్తరాలు. ప్రాచీన వైద్యం, ఔషధ తయారీకి ఏళ్ల చరిత్ర ఉంది, వేల ఏళ్ల చరిత్ర ఉంది. చరక సంహిత, సుశ్రుత సంహిత వంటి గ్రంథాలు పురాతన వైద్య పద్ధతులను వివరిస్తాయి. విలియం హార్వే, లూయిస్ పాశ్చర్ వంటి వాళ్ళు ఆధునిక వైద్య శాస్త్రానికి పునాదులు వేశారు. అది ఆయుర్వేదం అవ్వచ్చు, యునాని అవ్వచ్చు, హోమియోపతి ఏదైనా సరే GMP గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అనేది అన్నిటికీ ముఖ్యం. పారిశ్రామికీకరణ మరియు CGMP. సో పారిశ్రామిక విప్లవం తర్వాత ఔషధ తయారీ వైద్యుల చేతుల నుండి పెద్ద కర్మాగారాలకు మారింది. అందుకనే ముడి పదార్థాల నుండి వినియోగం వరకు ప్రతి దశలోనూ నియంత్రణ అవసరమైంది. ఈ నియమాలు కాలానుగుణంగా మారుతాయి కాబట్టే దీనిని కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ CGMP అని అంటాం. QBT అంటే తయారైన ఔషధ నాణ్యతను చివరిలో పరీక్షించడం. క్వాలిటీ బై టెస్టింగ్ అంటారు. అంటే వండిన వంట చివరిలో రుచి చూసి బాగుంటే తినేయటం లాంటిది. కానీ ఉత్పత్తి అయ్యాకే పూర్తిగా పరీక్షించడం. అయితే లక్షల సంఖ్యలో మాత్రలు తయారు చేసినప్పుడు ప్రతి ఒక్కదాన్ని పరీక్షించడం అసాధ్యం. అప్పుడు ఏమవుతుంది, లోపాలను ముందుగానే గుర్తించలేము. సో QBD అనేది ఇంకొకటి. దీని తర్వాత QBT వచ్చిన తర్వాత కాన్సెప్ట్ QBD ప్రణాళికాబద్ధంగా నాణ్యత. క్వాలిటీ బై డిజైన్ అంటే నాణ్యతను చివరిలో పరీక్షించడం కాదు, తయారీ ప్రక్రియను డిజైన్ చేసేటప్పుడే నాణ్యతను నిర్మించడం. జనాభా పెంపుదల, పారిశ్రామికరణ మరియు అంతర్జాతీయ రవాణా సౌలభ్యం వల్ల భారీ స్థాయిలో ఉత్పత్తి పెరిగింది. దీని పర్యవసానంగా నాణ్యతను కేవలం పరీక్షల ద్వారా కాకుండా తయారీ ప్రక్రియ మరియు డిజైన్ దశలను నిర్మించడం ప్రారంభమైంది. దీన్నే క్వాలిటీ బై డిజైన్ అంటారు. ఈ విధానంలో ముందుగానే ఉత్పత్తి
యొక్క క్లిష్టమైన నాణ్యతా లక్ష్యాలను క్రిటికల్ క్వాలిటీ అట్రిబ్యూట్స్ CQA గుర్తిస్తారు. ఆపై ప్రయోగాల ద్వారా డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అంటారు దాన్ని DOE, ఈ CQAపై ప్రభావం చూపే క్లిష్టమైన ప్రక్రియ పరిమితులను, నేను కొన్ని తెలుగు పదాలు కావాలని వాడుతున్నాను కానీ మామూలుగా మనం దాన్ని మన ఇండస్ట్రీలో CPP అంటాం, క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్స్, మన బ్యాచ్ రికార్డ్స్లో ఉంటాయి అవి. CQA అంటే మీరు QCలో టెస్ట్ చేసేవి. సో ముడి పదార్థాలు మరియు ఈ ప్రక్రియ పరిమితుల్ని CPPలుగా మధ్య గల పరస్పర సంబంధాన్ని గుర్తించి నాణ్యతకు హామీ ఇచ్చే ఒక బహుమితీయ పరిధిని అంటే డిజైన్ స్పేస్ సరిహద్దును నిర్ణయిస్తారు. ఈ డిజైన్ స్పేస్ లోపల ప్రక్రియను నిర్వహిస్తే మనము క్వాలిటీకి లేదా నాణ్యతకు హామీ ఇవ్వచ్చు. వీటిని దాన్ని 2-3 సార్లు చేస్తే ఒకటే ప్రక్రియని రిపీట్ చేసినప్పుడు దాన్ని ప్రాసెస్ వ్యాలిడేషన్ అంటాం. ఫుడ్ సిమ్యులేషన్, అది QBDని మనం దోశల ఎగ్జాంపుల్తో చెప్తాం. అంటే దోశలు వేసే ప్రతి వాళ్ళు మందులు తయారు చేసేయగలరని కాదు, తేలిగ్గా అర్థం అవటం కోసం ఇదొక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఇంకా కఠినమైన ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, కానీ మనకి ఈజీగా అర్థం అవటం కోసం ఇట్లా తీసుకున్నాను. మనం ప్రతిరోజు 500 దోశలు వేయాలంటే ప్రతి దోశ రుచి చూడటం అసాధ్యం. అందుకనే బియ్యం మరియు మినుముల నాణ్యత, పిండి నాణ్యత, పిండిలో నీరు, ఉప్పు పరిమాణం, నిల్వ సమయం, ప్యాన్ వేడి, నూనె పరిమాణం ముందుగానే నిర్ణయించిన ప్రక్రియ ప్రాసెస్ అనుకుంటే దాన్ని అనుసరించి ప్రతి దోశ క్వాలిటీతో హామీగా ఇవ్వచ్చు అనమాట. అంటే ప్రతి దోశ రుచిగా ఉంటుందని మనం హామీ ఇవ్వచ్చు. సో శుభ్రత, వాతావరణ పరిస్థితులు, జాగ్రత్తలు, ఉత్పత్తి కొలతలు, ప్రక్రియ పరిమితులు, ఇవి పారామీటర్స్ అనుకుంటే వాటి క్లీన్లీనెస్, ఎన్విరాన్మెంటల్ కంట్రోల్స్, PPE, మెజర్మెంట్స్ అంటే యాజ్ పర్ ద బ్యాచ్ ఫార్ములా, ప్రాసెస్ పారామీటర్స్ ఇవి. సో ఇవన్నీ పైన ముడి పదార్థాలు, ఇవన్నీ కింద పరిమితులు. ఇవి తీసుకుంటే మనకు ప్రతి దోశ రుచిగా వస్తుందని గ్యారంటీ ఇవ్వచ్చు. దీన్నే QBD అనొచ్చు మనం. ఫార్మా QBDలో ప్రతి ట్యాబ్లెట్ను టెస్ట్ చేయలేము కాబట్టి ఇన్పుట్స్, పారామీటర్స్, CPPస్ను నియంత్రించడం ద్వారా స్థిరమైన నాణ్యతను సాధిస్తామని ఈ స్లైడ్ చూపిస్తుంది. దోశ తయారీని ఉదాహరణగా తీసుకుంటే డిజైన్ స్పేస్ అంటే ఏంటి, స్వీట్ స్పాట్ అంటే ఏంటి, ఎలా కనుగొంటామో సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుంది. ఫార్మా తయారీ మరియు వంట రెండిట్లోనూ ప్రాసెస్ కంట్రోల్స్, కొలతలు, పరిశుభ్రత మరియు స్థిరత్వం ఎంత ముఖ్యమో విజువల్గా చూపిస్తుంది. చివరిగా QBD లక్ష్యం ఒకటే, ప్రతిసారి ఒకే నాణ్యతతో ముందే అంచనా వేసే విధంగా ఉత్పత్తి చేయటం. COQ అండ్ QMM, నాణ్యత సంస్కృతి. నాణ్యత అనేది పరీక్షలో కాదు, సంస్థలో ప్రతి ఒక్కరి బాధ్యత కావాలి. దీనినే కల్చర్ ఆఫ్ క్వాలిటీ COQ అంటారు. ఒక హోటల్లో చెఫ్ మాత్రమే కాదు, పాత్రలు కడిగే వ్యక్తి నుండి సర్వ్ చేసే వ్యక్తి వరకు అందరూ బాధ్యతగా ఉంటేనే హోటల్కి మంచి పేరు వస్తుంది. దీనిని వ్యవస్థీకరిస్తే క్వాలిటీ మేనేజ్మెంట్ మెచ్యూరిటీ అని అంటాం. USFDA ఈ క్వాలిటీ మేనేజ్మెంట్ మెచ్యూరిటీని ఈ మధ్య అన్ని సంస్థల్లో వెతికి చూస్తుంది. దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకొని అది ఇన్స్పెక్షనల్ ఐటెంగా కూడా గుర్తించారు. సో COQ బిల్డ్స్ ద హ్యాబిట్స్, QMM బిల్డ్స్ ద సిస్టమ్. సో ఈ కల్చర్ ఆఫ్ క్వాలిటీ అనేది అలవాట్లు నిర్మిస్తే ఈ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది సంస్థల్ని, సిస్టమ్స్ని నిర్మిస్తుంది. ఔషధ నాణ్యత పరిణామక్రమం. ఔషధ నాణ్యత అనేది QBT నుండి మొదలై QBD, COQ మీదుగా QMM వరకు అభివృద్ధి చెందింది. ఇవేవి ఒకదాని బదులు ఒకటి రాలేదు, ఒకదానితో ఒకటి కలిసి నాణ్యత వ్యవస్థను మరింత శక్తివంతం చేశాయి. ఇటీవల క్వాలిటీ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ ద ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అండ్ ఎకనామిక్ పర్స్పెక్టివ్ అని USFDA జూలై 25లో అంటే 2025లో ఒక ముఖ్యమైన వైట్ పేపర్ని విడుదల చేసింది. మీరందరూ దాన్ని డౌన్లోడ్ చేసి చూడొచ్చు. ఇది పరిశ్రమలో నాణ్యత ఖర్చులు ఎలా పెరుగుతున్నాయి, వాటిని ఎలా తగ్గించాలి, ఎక్కడ అసలు లీకేజీలు జరుగుతున్నాయి, అన్నింటినీ ఒక కొత్త కోణంలో చూపిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. దీని గురించి మనం త్వరలో ఒక ప్రత్యేక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను కొన్ని పదుల సంఖ్యలో USFDA ఇన్స్పెక్షన్స్లో పాల్గొన్నాను. ఎప్పుడు USFDA ఇన్స్పెక్టర్లు ఫైనాన్షియల్స్ గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. అలాంటిది USFDA ఖర్చుల గురించి, క్వాలిటీ ఖర్చుల గురించి ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేసింది. సో ఇది వాళ్ళ ఆలోచన పరిధి మారుతోందనడానికి ఒక ఇండికేషన్.
ఈ ఎపిసోడ్ ఇక ముగిస్తాము. సో రాబోయే ఎపిసోడ్స్ ముందుగా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అధ్యాయం 2 సప్లై చైన్. సో అనకాపల్లి నుండి అమెరికా వరకు మందులు ఎలా ప్రయాణిస్తాయి దాని గురించి తెలుసుకుందాం. అధ్యాయం 3 గ్లోబల్ రెగ్యులేషన్స్, యుఎస్ఎఫ్డిఏ, ఈఎంఏ, కొన్ని ముఖ్యమైన గ్లోబల్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుకుందాం. అధ్యాయం 4లో వివిధ ఫార్మా విభాగాలు, సంస్థలో ఎన్ని విభాగాలు ఉంటాయి, అవి ఏమేమి పనులు చేస్తాయి అనేది క్లుప్తంగా తెలుసుకుందాం. అధ్యాయం 5 యుఎస్ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్స్ మరియు ఇతర తనిఖీల గురించి, వాటికి సంబంధించిన రెగ్యులేషన్స్ గురించి మాట్లాడదాం. ఈ ఎపిసోడ్ని ఇంత ఆసక్తిగా చివరి వరకు చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రయాణానికి సంస్థాగత అనుమతి ఇచ్చిన శ్రీ పైళ్ళ మల్లారెడ్డి గారికి నా కృతజ్ఞతలు. నన్ను ప్రోత్సహించిన నా శ్రీమతి భారతికి, నా మిత్రులు సోమరాజు, సుధాకర్ రెడ్డి, అలాగే నా 2 పిల్లలు కృపికా, వైష్ణవికి ప్రత్యేక ధన్యవాదాలు. కొద్దో గొప్ప నేను తెలుగు మాట్లాడటానికి కారణమైన నా గురువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మళ్ళీ 15 రోజుల్లో కొత్త ఎపిసోడ్తో కలుద్దాం. అభిప్రాయాలు, సూచనలు samhita@gmail.com పంపించండి. ధన్యవాదాలు. నమస్తే. రఘురాం పన్నాల.